హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అంటే అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శాసన మండలిలో ఈ సందర్భంలో ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వింటా ఉన్నాం. ఈ నేపథ్యంగా ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని వేలెత్తి చూపిస్తూ గత ప్రభుత్వ హయాంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుత హయాంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేవి చెబుతూ మన రాష్ట్రంలో ప్రస్తుతం రైతులకు కానీ లేదంటే పౌరులకు కానీ ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అనేవి కవిత్వం చెప్తూ పాటలు పాడుతూ ఆయన చాలా కూలంకషంగా వివరించే ప్రయత్నం చేసిర్రు. అయితే ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని మీరు విన్నట్టయితే గనక కొన్ని కీలకమైనటువంటి సంఘటనలను ఆయన ఉటంకించడం జరిగింది. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే లగచర్ల బాధితుల గురించి, ఆ తర్వాత హైడ్రా విషయంలో జరిగినటువంటి విధ్వంసం గురించి, పేద ప్రజల యొక్క జీవితాలు చిన్నాభిన్నమైనటువంటి విధానం గురించి మాట్లాడారు. ఆ తర్వాత దామగుండము, మూసి జన్మస్థానం ఎక్కడైతే ఉందో ఆ దామగుండం గురించి, ఆ అడవులను క్లియర్ చేయటంలో రాడార్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సంఘటన మీద కూడా ఆయన మాట్లాడినారు. అంతేకాకుండా రీసెంట్గా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వ యూనివర్సిటీ భూమి, అది కూడా ఆ భూమిని అన్యాక్రాంతం చేయదలిచి ఆక్షన్కి పెట్టినటువంటి సందర్భం గురించి ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మనకి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు గేట్లు క్లోజ్ చేశారు, ఎందుకు తాళాలు వేశారు, తర్వాత రైతులకి ఇవ్వాల్సినటువంటి అమలు చేయాల్సిన పథకాలన్నీ చేయండి అని చెప్పేసి రైతుల దీనావస్థను ఎక్స్ప్లెయిన్ చేసే పని చేశారు. అయితే గోరెటి వెంకన్న గారు ఉటంకించినటువంటి ప్రతి ఒక్క పాయింట్ తోటి నేను ఏకీభవిస్తున్నాను. అవి మాట్లాడాల్సిన అంశాలు, కాకపోతే చాలా ఆలస్యమైనది అన్నది పక్కన పెడదాం కొంచెం సేపు. కనీసమైన మాట్లాడినారు. ఫస్ట్ నుంచి కూడా ఈ ఘటనలు జరుగుతున్నప్పటి నుంచి కూడా ఒక ప్రశ్నిస్తూ కూడా ఒక ప్రశ్నించే స్వరంగా కూడా గోరెటి వెంకన్న గారు ఈ సందర్భాలలో మాట్లాడినటువంటి ఏమంటారు సాక్ష్యం మనం చూసినాం. కానీ గోరెటి వెంకన్ననే ఉన్నారా ఎమ్మెల్సీ లిస్టులో? కేవలం శాసన మండలిలో గోరెటి వెంకన్న గారు ఒక్కరే ఉన్నారా? మిగతా వాళ్ళు ఎటుపోయినరు? మీరందరూ ఏదో ఒక రాజకీయ పార్టీని బ్యాక్గ్రౌండ్లో ఉంచుకున్నా కానీ మీరు బయటకు మాత్రం మేధావులు కాబట్టి అక్కడ సెలెక్ట్ అయి కూర్చున్న వాళ్ళు కదా. మీకు పూర్తి స్థాయిలో ఒక పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ఉండవు కదా. మరి ఈ నేపథ్యంలో మీరు మేధావుల కోటాలో అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీ పూర్తి ధ్యేయము ప్రజలకి మీరు ఎట్లా మంచి పాలన అందించడంలో మీ వంతు కృషి చేయొచ్చు అన్నదే కదా మీ పాత్ర. మరి లగచర్ల ఘటన జరిగినప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఏ ఒక్క ఎమ్మెల్సీ కానీ మాట్లాడిన పాపాన పోలేదు. లగచర్లలో బాధితులు గుండెలు బాదుకొని వాళ్ళు హార్ట్ అటాక్లు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దామగుండం విషయంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగితే చాలామంది చాలా వాలంటీర్గా సంఘాల వాళ్ళు కానివ్వండి, లేకపోతే సామాజిక న్యాయం కోసం ఉద్యోగం చేసే వాళ్ళు కానివ్వండి, ఆ అడవిని పరిరక్షించుకుందామని చెప్పేసి వాళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో కూడా నిర్బంధం చేసి ఎక్కడా కూడా ఏ ఉద్యమకారుడు పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి లేకుండా అణచివేతను ప్రయోగించి ప్రభుత్వము ఆ దామగుండంలోని రాడార్ ప్రాజెక్టును మంచిగా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడంలో మరి పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి పోరాటంలో మరి మీరందరూ ఎక్కడ పోయినరు? కేవలం అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు ప్రశ్నలు గుర్తొస్తాయా? వాళ్ళకు ప్రజల యొక్క సమస్యలు గుర్తొస్తాయా? మరి వేరే ఏ ఎమ్మెల్సీ కూడా ఎందుకు ఆ సందర్భంలో మాట్లాడలేదు? ఈరోజు మూసీ సుందరీకరణ అని మాట్లాడుతున్నారు కానీ మూసీ సుందరీకరణలో భాగంగా కానీ హైడ్రా ప్రాజెక్టులో భాగంగా కానీ నిరుపేదలు కనీసం గుడిసేసుకోవడానికి కూడా వాళ్ళకి యోగ్యత ఉండదు. కనీసం గుడిసేసుకోవడానికి కూడా ఈ గుడిసెలో వాళ్ళు ఉండటం, అది కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో స్లమ్స్లో ఉండే వాళ్ళ జీవితాలను హైడ్రా ప్రాజెక్టు పేరుతోటి మూసీ సుందరీకరణ పేరుతోటి విచ్ఛిన్నం చేయాలని చూసిన ప్రభుత్వాన్ని మీరు అప్పుడు ప్రశ్నించినరా? ఆ బాధితుల పక్షాన నిలబడ్డారా? ఒక బిల్డింగ్ని కూల్చేస్తే మళ్ళీ ఆ బిల్డింగ్ని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చో ఏదో ఒక రకంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడమే ఇంకో ఏదో ఆల్టర్నేట్ వెతుక్కుంటారు. కానీ నిర్వాసితులుగా మారినటువంటి అతి సాదాసీదా పేద జనాలు మరి వాళ్ళ గుడిసెని మళ్ళీ ఎక్కడ వేసుకోవాలి? మీరు అక్కడి నుంచి తరిమేస్తుంటే చాలా ఘోరంగా. నేను కూడా
ఈ మూసీ సుందరీకరణలో భాగంగా హైడ్రా నిర్వాసితులు వీళ్ళందరినీ కలిసే ప్రయత్నం చేసినప్పుడు నేను కూడా క్షేత్ర సందర్శనకు వెళ్ళినప్పుడు చాలా బాధేసింది. మీరు ఇవన్నీ మాట్లాడాలనుకుంటే మీ దగ్గర చాలా పాయింట్స్ ఉంటాయి. మీరు మేధావులు కాబట్టి శాసన మండలిలో కూర్చున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క జీవితానికి భరోసాగా మీరు ప్రశ్నించే అధికారం ఉంది. మీకు మీ చేతిలో అధికారం ఉంది, మీకంటూ ఒక పవర్ ఉంది. మీరు ప్రశ్నిస్తే విధానపరమైనటువంటి మార్పులను కూడా మీరు తలచుకుంటే చేయగలరు. మరి ఈ సందర్భంలో మీరు ఎక్కడ పోయినారు? ఇన్ని సమస్యలు ఉండే హైదరాబాద్ తోటి అమాయకమైన ప్రజలు ఎంత అవస్థలు పడ్డారో మీకు తెలియని విషయమా చెప్పండి? వరుసగా టకాటక్ మీరు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఒకటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ఘటనలు వచ్చినాయి? ఏదైనా ఒక ఘటన సందర్భంలో అయినా మీరు ప్రశ్నించే ప్రయత్నం చేసినారా? ప్రజల పక్షాన నిలబడ్డారా? సరే, ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకు ఒక పార్టీ ఉంటుంది, వాళ్ళ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఎవరైతే అధిష్టానం వాళ్ళకు ఒకటి ఇస్తారో దాన్నే ఫాలో అవ్వాలి. వాళ్ళు బట్టి చదువులు లాంటి వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు ప్రాపర్ రాజకీయాలు నడిపించడానికి ఉన్నటువంటి వాళ్ళు. మీకేమైంది? ఎమ్మెల్సీలు అంటే ప్రజల యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకొని కదా మీరు ఆ కుర్చీలో మేధావులుగా కూర్చున్నారు. మేధావులు అంటే ఎవరు అన్న సందర్భం అంటే ఆ అర్థాన్ని ఒకసారి మీలో మీరు ఆలోచించుకోవాలి. రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మా అందరికి ఒక ప్రశ్న వేశాడు. మేము వెంటనే అలర్ట్ అయినాం. మేము కూడా ఏం ప్రశ్నలు వేయాలో అది ప్రశ్నలు సంధించినాం. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎవరు, మేధావులు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు మీరు వేసుకోవాలి. మీరు మేధావి అయ్యి ఒక సీట్లో కూర్చున్నప్పుడు ఆ పదవిని అలంకరించడమేనా మీ పాత్ర? లేదంటే ఆ పదవికి న్యాయం చేసి ప్రజలకి అన్యాయానికి గురి కాకుండా న్యాయాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీకేమైనా ఉన్నదా? ఏమైనా స్పృహ ఉన్నదా పదవిలో కూర్చున్నప్పుడు? మీరు కూడా సాదాసీదా రాజకీయ నాయకుల లాగానే పార్టీలకి పబ్బం గడుపుకుంటా, లేకపోతే పార్టీలకి వత్తాసు పలుకుంటా, ప్రజలకు పెద్ద శటకోపం పెట్టేటటువంటి ఎజెండా మీదనే ఉన్నారా? మీకు కావాల్సింది కేవలం ఎమ్మెల్సీ అనే పదవి మాత్రమే, ఆ తర్వాత వచ్చే బాధ్యతలు వద్దు అనుకుంటున్నారా? అదే నిజమైతే మీరు కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయండి, డైరెక్ట్గా ఎమ్మెల్యేలై కూర్చోండి. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడరు ప్రజల పరిస్థితులను, ఇక్కడ ఎమ్మెల్సీలుగా ఉన్న మీరు మాట్లాడరు. మరి ప్రజల యొక్క పరిస్థితుల్ని ఎవరు చెప్తారు? వాళ్ళ కష్టాలని, వాళ్ళకి రాష్ట్ర పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎవరు మాట్లాడతారు? మరి ఈ విషయంలో మాత్రం ఈరోజు గోరెట్టి వెంకన్న గారిని ఎంత బాగా అంటే ఆయనని ఎంత బాగా సమర్థించాలో మిగతా వాళ్ళని అంత బాగా విమర్శించే హక్కు ప్రజలకు ఉంది. ఈ గొంతులు ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు బాధితుల పక్షాన నిలబడకుండా ఎటుపోయినాయి, ఏసీ హాల్లో కూర్చున్నాయని చెప్పేసి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఎమ్మెల్సీలు అంటే శాసన మండలిలో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకొని మాట్లాడాలి, జీతం తీసుకుంటున్నాం కాబట్టి మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే ఫెసిలిటీస్ అన్నింటినీ వినియోగించుకుంటున్నాం కాబట్టి అక్కడ ప్రజెంట్ అయితే సరిపోతుంది అనేటటువంటి ఫార్మాలిటీ రాజకీయాలు ఇవి. లేకపోతే ప్రజలకు ఏమైనా మంచి చేయాలని ఉందా? ఎన్ని ఘటనలు జరగలేదు మీరు చెప్పండి? ఈ సంవత్సరన్నర కాలంలోనే ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. నీళ్లు లేక, కేవలం నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. ఎంతమంది సోషల్ మీడియాని మీరు ఒక్కసారి ఫాలో అయితే మీకు మమ్మల్ని విమర్శించడమే కాదు, మీకు ప్రజా సమస్యలు కూడా తెలుస్తాయి. సోషల్ మీడియాలోనే చాలా సమస్యలు బయటపడతా ఉన్నాయి. రైతులు తమ గోస చెప్పుకుంటా ఉన్నారు, విద్యార్థులు సరైన పోషకాహారం లేక చచ్చిపోతూ ఉన్నారు. ఎన్ని విద్యా సంస్థల్లో ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది, హైజీన్గా లేదు. ఎన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇవి కేవలం అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి సందర్భాలు ఇవి. ప్రజల్లోకి వచ్చి మీరు ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించి ప్రభుత్వాల నుంచి ఒక మార్పుని తెచ్చే బాధ్యత మీకు లేదా? ఎమ్మెల్సీలుగా పైగా మేధావుల కోటాలో అక్కడ కూర్చున్నటువంటి మీకు ఈ బాధ్యత లేదా అన్నది ఖచ్చితంగా ఎన్ఐఎన్ మీడియా తరఫున మేమంతా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు మేధావులు అయినప్పుడు ప్రజల శ్రేయస్సే మీకు కావాలి. కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఇస్తాము అని వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజల యొక్క
బాధ్యతను చేతుల్లోకి తీసుకొని ఎమ్మెల్సీగా కూర్చున్నప్పుడు శాసన మండలిలో ఖచ్చితంగా మీరు ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రజలకి మీరు ఎట్లా ప్రభుత్వం నుంచి నిర్బంధాన్ని తొలగించి ప్రజా పాలనని తీసుకురావడానికి మీ వంతు చేయాల్సిన కృషి ఉంటుంది. అదంతా ఎక్కడ పోయిందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. కనీసం ఇప్పటి నుంచైనా మీరు కూడా ఫక్తు రాజకీయాలు చేసుడు కాకుండా ప్రజలకి సంక్షేమ పరంగా కానీ ప్రజాభివృద్ధి పరంగా కానీ మీరు ప్రజలకి ఎట్లాంటి వాయిస్ని మీరు ఇస్తే ప్రజలకి లాభం జరుగుతుంది అనేది ఆలోచించి మేధావులుగా కొంచెం మీ విలువను కాపాడుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.